పవర్ 3 న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధి నారాయణ ఫంక్షన్ హాల్లోని మేడ్చల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించి మండలాల వారీగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గట్కేసర్, పోచారం, బోడుపల్, ఫిర్జాదిగూడ, నాగారం, దమ్మాయిగూడ వివిధ మున్సిపల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ తో కలిసి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మండలం ఎంఆర్ఓ, మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కౌన్సిలర్స్, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ, ముదిరాజ్, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నల్లోల అండాలు షేక్ నాదియా లక్ష్మీ కిషోరి కట్రూరి రైట్ లబ్ధిదారులందరూ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. సంవత్సరం ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి తక్కువ టైంలో సంవత్సరం లోపు చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీల్లో మొదటగా ఉచిత బస్ సౌకర్యము, మహిళలకు గ్యాస్ ఇవ్వడం కానీ, కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, ఇంకా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి కూడా తొందరగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో ఇతర రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా మరి చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇవన్నీ మంచి కార్యక్రమాలే కాబట్టి ప్రజలకు కూడా ఎప్పుడు కూడా మా నాయకులంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండి మరి పనిచేస్తారు. ప్రజలు అడిగినా అడగకుండా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేస్తారు. ఈరోజు 400 నుంచి 500 మంది లబ్ధిదారులకు 5 నుంచి 6 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్నటువంటి మరి ఆడపడుచులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 400 ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్నం మహేందర్ రెడ్డి గారు, విప్పు గారు రావడం జరిగింది. అలాగే మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, అలాగే ఇక్కడికి గట్కేసర్ మండలు, కీసర మండలు, అలాగే మేడిపల్లి మండల్ నుంచి, అలాగే అక్కడికి మేయర్లు అమర్ సింగ్ గారు, ఫిర్యాదిగూడ, బోడుపల్ మేయరు అజయ్ గారు, అలాగే బి బ్లాక్ మహేష్ గారు, ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసిన చైర్మన్లకు, డిప్యూటీ చైర్మన్లకు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున 407 చెక్కులు రావడం జరిగింది. ఆ చెక్కులన్నీ కూడా మా మహిళా మనులందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని చెక్కులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ తీసుకొని దాన్ని రేపు చెక్కుని వినియోగించుకోవాలి, వాళ్ళ అకౌంట్లలో వేసుకోవాలని కోరుకుంటున్నా. ఎవరికైతే నేమ్స్ చేంజ్ ఒకవేళ బదిలీ అయ్యి వస్తే ఇట్లా
అది కూడా చేంజ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలి. పెళ్లి కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారంటీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 4 గ్యారంటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మన మహిళల కొరకు ఉచిత బస్సు కానివ్వండి, మహాలక్ష్మి పథకం కింద 200 యూనిట్స్ కరెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ కూడా వినియోగించుకోవాలి. ఎవరికైతే రావట్లేదో వాళ్ళు మున్సిపాలిటీకి వచ్చి మళ్ళీ అప్లై చేసుకొని 0 కరెంట్ బిల్లును కూడా సద్వినియోగపరచుకోవాలి. ప్రతిదీ కూడా మీకు ఏదైతే ప్రభుత్వం ఏర్పరుస్తుందో దాన్ని మీరు వినియోగించుకోవాలి. మహిళలకు పెళ్లి కాగానే ఇంత పెద్ద ఎత్తున 1,116,000 ఇస్తున్నారు కదా, దాన్ని మీరు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలి. లేని వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన గట్కేసర్ మున్సిపాలిటీలో నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాం. జై కాంగ్రెస్.